ఈరోజు వాగ్దానం నిర్గమకాండం 3:7. నా ప్రజల బాధ నిత్యంగా నేను మొరను వింటిని. ప్రభు అయిన యేసుక్రీస్తు మాట దీవించిన ఆమెన్. ప్రార్థన. ప్రభు ఈ మాటను దీవించి మీ స్వరం వినిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్. ఇక్కడ దేవుని బిడ్డలారా, మరి మోషేతో ప్రభు మాట్లాడుచున్నాడు. మోషే ఇత్రోను తన మామ అందరం మేపుచున్నప్పుడు పొద మండుచు ఉన్నది కానీ కాలిపోవట్లేదు. మోషే ఏమిటి విచిత్రంగా ఉన్నదని పొద దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇక్కడ రావద్దు, నేను నిల్చున్న స్థలం పరిశుద్ధ స్థలం, చెప్పులు విప్పమన్నాడు. అందులో నుండి దేవుడు మాట్లాడి మోషేతో అన్నారు, నీవు నా ప్రజలను ఐగుప్తులో నుండి రక్షించుటకు నువ్వు రావాలి, నా ప్రజల మొర నేను విన్నానని చెప్పినారు. ప్రభువుకు స్తోత్రం. వారు పడుతున్న బాధలోనే నాకు మొరపెట్టినారు, వారి మొర నేను విన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. వారు పడుతున్న బాధ నుండి వారిని విడిపించుటకు నువ్వు ముందుకు రావాలని సెలవిచ్చినారు. ప్రభువుకు స్తోత్రం. నువ్వు నాయకుడుగా నిలబడాలి, వారి మొర నేను విన్నాను, వారు పడే బాధలు నేను తెలుసుకున్నానని చెప్పారు. ఈరోజు నువ్వు పడే బాధలు దేవునికి తెలుసు, నీ సమస్యలు ప్రభువుకు తెలుసు కనుక ఆ సమస్య నుండి బయటికి రా. ప్రభువైన యేసుక్రీస్తు నేను ఆశీర్వదించి గొప్ప చేస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ మాట దీవించను గాక ఆమేన్. ప్రార్థన. ప్రభు ఈ మాటను దీవించి ఆశ్రయించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడనేడై ఉండను గాక. ప్రైజ్ అలాట్. జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియజేయండి. మీ ప్రార్థన అవసరాలు మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930321. దయచేసి 72 రోజుల ఉపవాస ప్రార్థన మేము చేస్తున్నాం. సెప్టెంబర్ 10వ తారీఖు ముగింపు మంగళవారం ఉదయం రండి, అనేకులకు ఆశీర్వాదం కలుగుతుంది. పాస్టర్లకు ఛార్జీలు ఇస్తున్న అందరూ భోజనాలు ఏర్పడుతుంది. సభకు ఎవరు వచ్చినా వారిని దేవుడు దీవిస్తాడు. దయచేసి రండి, దైవాశీర్వాదాలు పొందండి. మా లైవ్ ప్రోగ్రామ్ ఉదయం 5:30కు యూట్యూబ్లో, సాయంత్రం 6 గంటల, రాత్రి 10 గంటలకు ఇస్తున్నాం. చూడండి. జేమనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియచేయండి. ప్రభు మీ కుటుంబాలను దీవించను గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.